మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్స్ లో రక్త కన్నీరు కారింది. ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్స్ కుదేలైపోయాయి. భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2226 పాయింట్ల నష్టంతో 73,137 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 742 పాయింట్ల నష్టంతో 22,161 వద్ద స్థిరపడింది. ఒక్క రోజులోనే బీఎస్ఈలో 19 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలిక రంగాల షేర్లు దారుణంగా పతనమయ్యాయి. ఇండియన్ బిలియనియర్స్ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, శివ్ నాడార్ సంపదలో 85,000 కోట్లు కరిగిపోయాయి. ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలైపోయాయి. దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి గీతానంద్ గారు. నమస్తే. చెప్పండి సార్, అసలు ఈ భారీ నష్టాలు చవి చూసాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజు రక్త కన్నీరే బ్లాక్ మండే అనేసి అంటూ ఉన్నారు. ఏంటి పరిస్థితి మార్కెట్స్ కి సంబంధించి? సో మార్కెట్స్ లో మండే రోజు బ్లడ్ బాత్ నమోదైందని చెప్పొచ్చు. ఒకనొక స్థాయిలో 21,743 లో చూసినటువంటి నిఫ్టీ అయితే లాస్ట్ 2 గంటల ట్రేడింగ్ లో కొనుగోలు మద్దతు లభించడంతో 22,254 గరిష్ట స్థాయిని టచ్ అయ్యి చివరికి 22,161 దగ్గర ముగిసింది. 740 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ఒక పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి. మొదటిది ఏంటంటే ట్రంప్ టారిఫ్ దెబ్బకి ఓవరాల్ గా మార్కెట్లు పతనమవడం అనేది మనం చూస్తున్నాం. అదే గ్లోబల్ ట్రెండ్ ని ఇండియా కూడా కంటిన్యూ చేసింది. అయితే చివరి 1-2 గంటల్లో కొనుగోలు మద్దతు లభించడం అనేది పాజిటివ్ పాయింట్ గా చూడాలి. టెక్నికల్ గా చూసినట్లయితే ఈ రోజు మార్నింగ్ కూడా మనం చెప్పుకున్నాం 22,165 అనేది కీలకమైనటువంటి స్థాయి కింద ఉంటుంది అని. ఇంచుమించుగా ఆ స్థాయి దగ్గరికి మార్కెట్ రావడం మనం చూసాం. ఇప్పుడు రేపు కనుక మళ్ళీ పాజిటివ్ లో ఓపెన్ అయితే మాత్రం తిరిగి మార్కెట్లు తొందరలోనే పుంజుకుంటాయనే సంకేతం వెలువడుతుంది. సో రేపు కూడా 22,165 స్థాయి అనేది కీలకం అవుతుంది. అయితే ఓవరాల్ గా 22,000 స్థాయికి పైన క్లోజ్ కావడం ఫస్ట్ సెంటిమెంటల్ గా కూడా మంచి పాయింట్ కింద చెప్పుకోవాలి. అలాగే 9వ తారీఖు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఉంటుంది. ఆ నిర్ణయాలు కూడా మార్కెట్ కు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఈ నెల నుంచి త్రైమాసిక ఫలితాలు కూడా కంపెనీలు వెల్లడిస్తాయి. త్రైమాసిక ఫలితాలు కనుక సానుకూలంగా ఉన్నట్లయితే మార్కెట్లు పాజిటివ్ గా చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ట్రంప్ తో మన గవర్నమెంట్ ఎలాంటి అండర్స్టాండింగ్ వస్తుంది, ఎలా అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది అనేదే ఫైనల్ గా మార్కెట్ కి దిశానిర్దేశం చేస్తుంది. అయితే నేను చెప్పినట్లుగా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం కానీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు కానీ సానుకూలంగా ఉన్నట్లయితే మార్కెట్లు అక్కడక్కడే చెల్లించవచ్చు, పతనానికి కొంతవరకు బ్రేక్ పడొచ్చు. పూర్తిగా తిరిగి పాజిటివ్ ట్రెండ్ కి రావాలంటే మాత్రం ట్రంప్ గవర్నమెంట్ తో మన గవర్నమెంట్ ఎలాంటి డీల్స్ కుదుర్చుకుంటుంది అనేది మార్కెట్ కి ఆసక్తికరమైన విషయం. అయితే గీతానంద్ గారు, ఇతర కంట్రీస్ తో పోల్చుకుంటే మన ఇండియాకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అనేసి కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే దాదాపు 19 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇప్పుడు అయితే మార్కెట్లో ఒడిదుడుకులు ఎలా ఉంటాయి అన్నది కూడా మనం తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ టైంలో ఇన్వెస్టింగ్ అన్నది ఎంతవరకు సేఫ్ అంటారు? యాక్చువల్ గా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ హెడ్జ్ చేసి సేఫ్ గానే ఉన్నారండి. రీటైల్ ఇన్వెస్టర్స్ కొంతవరకు భయపడతారు, లేదా కొంతవరకు ఎక్కువ కూడా నష్టపోతూ ఉంటారు. సో ఓవరాల్ గా మార్కెట్ ట్రెండ్ అయితే తిరిగి పుంజుకుంటుంది. ఈ సంవత్సరాంతానికి ఖచ్చితంగా 25,000 స్థాయికి పైనే మార్కెట్ చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కూడా మనకు 9 నెలల కాలం, ఈ 9 నెలల కాలంలో డెఫినెట్ గా 25,000 స్థాయికి పైన చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. ఎవ్రీ డిప్ ఈజ్ ఏ ఆపర్చునిటీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. షార్ట్ టర్మ్ లో మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి జిగ్జాగ్ పరిస్థితుల్లో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అంత సానుకూలంగా అయితే లేదని చెప్పాలి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పాజిటివ్ గానే ఉంటుంది మార్కెట్. రైట్, థ్యాంక్ యూ అండి.